హాయ్ హలో అందరికీ నమస్తే ఫ్రెండ్స్ ఈ రోజు అయితే మనం సులూరుపేటకి అయితే వచ్చాం. సులూరుపేట శివాలయం నుంచి అయితే మన వెహికల్ అయితే బుక్ అయింది. ఇక్కడ రాగానే మన పార్టీకి అయితే ఫోన్ చేశా. ఎక్కడ ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా అయితే వెహికల్ పార్క్ చేయమన్నాడు. ఒక గంట సేపు అయితే వెయిట్ చేశానండి. తర్వాత పార్టీకి ఫోన్ చేయగానే గుడి దగ్గరికి రమ్మన్నాడు. బండి సేఫ్ సైడ్ లో ఎవరికి ఇబ్బంది లేకుండా అయితే నేను బండి లాక్ చేసుకొని గుడి దగ్గరికి అయితే వెళ్ళానండి. గుడి దగ్గరికి వెళ్ళగానే అయితే షాక్ అయ్యాను. అందరు స్వాములు మాల్లో వేస్తున్నారు. మాల్లో వేసుకొని ఇరుముళ్ళు అయితే కడుతున్నారండి. మనం బయలుదేరే టూర్ వచ్చి నాకు తెలుసండి శబరిమల టూరు. కానీ నేను ఎందుకు షాక్ అయిన కారణం ఏంటంటే సాధారణంగా అక్టోబర్, నవంబర్, డిసెంబర్ లో స్వాములు ఎక్కువ సంఖ్యలో మాలలేస్తారండి. మాలలేసి జనవరి దాకా జ్యోతి వరకు చాలా క్రౌడ్ అయితే ఉంటుంది. అందరూ మాలలేసి బయలుదేరుతుంటారు. పవిత్రమైన ఇరుముడు కట్టే గురుస్వామిని అయితే నేను నా సందేహాన్ని అడిగానండి. స్వామి ఏప్రిల్ ఈ నెలలో మాలలు ఎందుకు వేశారు స్వామి, అసలు మామూలు కారణం ఏందని అడిగితే, ప్రతి సంవత్సరం ఏప్రిల్ 15న అయ్యప్ప స్వామి జన్మదినం అండి. ఈ జన్మదిన వేడుకలను చూసేందుకు లక్షలాది మంది భక్తులు ఈ సమయంలో ఏప్రిల్ 13, 14, 15న చాలా మంది ఇతర ప్రాంతాల నుంచి, దూర ప్రాంతాల నుంచి అయితే మాలలు వేసి బయలుదేరతారండి. ఈ శబరిమల యాత్రకు ఎక్కువ సంఖ్యలో సాధారణంగా మాలలు వేసిన వాళ్ళే కాకుండా ఎక్కువ సంఖ్యలో గురుస్వాములు అయితే చాలా వరకు అధికంగా ఉంటారండి. ఎందుకంటే 18 మాలలు వేసిన పైబడి ఉన్న వాళ్ళందరూ గురుస్వామి కిందకే వస్తారండి. ఈ అనుభవం ఉన్న వాళ్ళందరూ కూడా స్వామివారి జన్మదిన వేడుకలకు ఖచ్చితంగా అయితే అయ్యప్ప స్వామి శబరిమల యాత్రకు వెళ్తారండి. నేనైతే శివాలయం దర్శనం చేసుకుని బయటికి రాగానే స్వాములందరూ బండిని ముస్తాబ్ చేసి పైన మొత్తం ఇరుముళ్ళన్నీ నీటిగా పవిత్రమైన ఇరుముళ్ళండి. అది చేతులు కాళ్ళు తగలకూడదండి. అందువల్ల ఏంటంటే పైన మొత్తం పెట్టేసి నీటికి కట్టేశారు. కట్టిన తర్వాత స్వాములందరూ యాత్రకైతే ప్రారంభం అయిపోయేదని రెడీ అయిపోయారండి. అంతేకాకుండా సాధారణంగా అందరూ మాలలు వేసుకున్నప్పుడు ఆ గ్రామ దేవత ఏ ఊర్లో అయితే మాలలు వేసుకొని ఇరుముడు కట్టుకొని బయలుదేరుతున్నారో అక్కడ గ్రామ దేవత అయినటువంటి ఆ అమ్మవారికి అయితే టెంకాయ కొట్టుకొని బయలుదేరుతారు. ఇక్కడ ఈ స్వాములు కూడా చెంగాలమ్మ పరమేశ్వరి అమ్మవారి టెంపుల్ దగ్గర అయితే వెళ్ళి టెంకాయ కొట్టుకొని అక్కడ నుంచి మన టూర్ అయితే స్టార్ట్ అవుతుందండి. అదే విధంగా మేము ఏ టెంపుల్ కి వెళ్ళినా గానీ అక్కడ మేము దర్శనం అయితే మేము చేసుకునే వీలు ఉండదండి. ఎందుకంటే డ్రైవింగ్ జాబ్ అనేది రోడ్డు మీద ప్రాణాలు కాపాడే ఒక విహార యాత్ర అండి. సో నేను చెప్పేది ఏంటంటే అందరూ బాగుండాలి, అందరిలో ఈ గుణం ఉండాలి. బై బై, జై హింద్.